అందరికీ నమస్కారం. నా పేరు గారా చిన్నారావు. టుడే ఇస్ ద గ్రేట్ డే. సో ఈరోజు ఒక చిన్న ప్రెజెంటేషన్ ద్వారా ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వబోతున్నాను. సేమ్ షాప్ లో చాలా మంది మేము వర్క్ చేస్తున్నాము, బట్ రిజల్ట్ రావట్లేదు అని అనుకుంటూ ఉంటారు. సో వారందరికీ నాకు ఏం వర్క్ చేస్తున్నారు, ఎందుకు రిజల్ట్ రావట్లేదు, మరి రిజల్ట్ రావాలంటే ఏం చేయాలి? సో ఈ విషయాలు ఈరోజు మీకు కొంచెం క్లారిటీగా నేను చెప్పాలనుకుంటున్నాను. అందరూ కూడా వింటున్నారు, శ్రద్ధగా విని అండ్ వీలైతే ఏదైనా పాయింట్స్ వస్తే నోట్ చేసుకోవాలి, డైరీలో నోట్ చేసుకోవాలి కూడా నేను మనం చేస్తాను. చాలా అంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సో మరి ముందుకెళ్దాం ప్రెజెంటేషన్ లోకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఒక వ్యక్తి వర్క్ చేస్తున్నాడు, బట్ ఎలాగ చేస్తున్నాడంటే రాంగ్ టూల్ యూజ్ చేస్తున్నాడు. టూల్ వేరేది యూజ్ చేస్తున్నాడు. అంటే చూడండి, ఇక్కడ ఒక మేకును కొడుతున్నాడు. ఆ మేకును కొడదానికి ఒక రెంచ్ని యూజ్ చేస్తున్నాడు. కష్టపడుతున్నాడు, కష్టపడతలేదంటే కష్టం చాలా పడుతున్నాడు పాపం. బట్ రిజల్ట్ వస్తుందంటే ఎఫర్ట్ పెట్టినా నో రిజల్ట్. రీజన్ ఏంటంటే టూల్ కరెక్ట్గా లేదు. అలానే ఇంకొక అతను ఆ బోల్ట్ బిగించడం కోసం రెంచ్ తీసుకున్నాడు, బట్ ఆ రెంచ్ సైజ్ పెద్దది. సో దీనివల్ల కూడా ఎఫర్ట్ పెట్టినా నో రిజల్ట్. అలానే ఇంకొక అతను స్క్రూని లోపలికి చేయడం కోసం స్క్రూ డ్రైవర్ కాకుండా వేరే టూల్ తీసుకున్నాడు. దానివల్ల ఎఫర్ట్ పెడుతున్నాడు, బట్ నో రిజల్ట్. అల్టిమేట్ గా చెప్పాలంటే ఇక్కడ కూడా చూడొచ్చు, ఆ స్క్రూని విప్పడం కోసం స్క్రూ డ్రైవర్ కావాలి, బట్ అతను రెంచ్ ఉపయోగిస్తున్నాడు. అంటే అక్కడ ఫైనల్ గా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎఫర్ట్ ప్లస్ రాంగ్ టూల్ ఈజ్ ఈక్వల్ టు నో రిజల్ట్. ఎఫర్ట్ ప్లస్ రాంగ్ టూల్స్ ఈజ్ ఈక్వల్ టు నో రిజల్ట్. చాలా మంది సేఫ్ షాప్ లో నేను ఫెయిల్ అయ్యాను, సక్సెస్ కావాలా, నాకు అవ్వట్లా, 95% పీపుల్స్ చేసే తప్పిది. కష్టపడుతున్నారు, బట్ కరెక్ట్ ప్రాసెస్ లో కష్టం కాకుండా వారికి నచ్చిన విధంగా, తెలిసిన విధంగా, వచ్చిన విధంగా ఎలా పడితే అలా చేస్తూ చివరికి నేను 1 సంవత్సరం కష్టపడ్డాను సేఫ్ షాప్ లో, నాకు రిజల్ట్ రాలేదు. 2 ఏళ్ళు కష్టపడ్డాను, నాకు రిజల్ట్ రాలేదు, సక్సెస్ కాలేదు. 3 ఏళ్ళు, 4 ఏళ్ళు కూడా కొంతమంది చేసి కూడా లెవెల్స్ కొంచెం పెంచుకొని బ్రాంజ్ అవుతారు, సిల్వర్ అవుతారు, ప్లాటినం అవుతారు, గోల్డ్ అవుతారు, బెరల్, కోరల్, టోపాస్, ఎమరాల్డ్, రూబీ, ఈవెన్ డైమండ్స్ కూడా అయిపోయి కూడా అంటే వాళ్ళు అవుతారు. రిజల్ట్ కొద్ది రోజుల పాటు వచ్చింది, దాన్ని షార్ట్ టర్మ్ రిజల్ట్ అంటారు. బట్ లాంగ్ టర్మ్ రిజల్ట్ రావాలంటే కరెక్ట్ ప్రాసెస్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళే డైమండ్స్ అవుతారు. రాంగ్ టూల్స్ వాడి కూడా బిజినెస్ జరిగిద్దా అంటే ఖచ్చితంగా జరిగింది, కొద్దిగా కొద్ది పాడి జరిగింది. ఒక ఫుల్ టైం ఒక డైమండ్ షిప్, ఆ డైమండ్ షిప్ తర్వాత వీక్లీ 2 lakhs 4 lakhs ఇలా అయితే అవ్వదు. మరి ఏం చేయాలి, ఏం చేస్తే సక్సెస్ అయిపోతాము? సో ఈరోజు మీకు కొద్దిగా క్లారిటీగా చెప్తాను. సో నోట్ చేసుకోవచ్చు. సో ఈరోజు మీ అందరికి టేప్ షాప్ లో సక్సెస్ కావాలంటే ఏం చేయాలి అనే విషయాలు చాలా క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను. సో నోట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజే జాయిన్ అయ్యా సేఫ్ షాప్ లో, నేనే జాయిన్ అయ్యా. ఫస్ట్ లాగిన్ అయిపోయా. లాగిన్ అయినాక చేయాల్సిన మొట్టమొదటి పని, నేను అంత అంటే అక్కడ మీరు ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చారో మీరందరూ కూడా మీరు కూడా ఏ పనులు చేయాలి అంటే లీడర్లు కూడా ఈ పనులు చేశారు లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లాగిన్ అయ్యే కదా, లాగిన్ అయిన వెంటనే వేరే వాళ్ళకి చెప్పటము, తెలిసిన వాళ్ళందరికీ మాట్లాడటము కాకుండా ఫస్ట్ పాయింట్ 1 చేయాల్సిన మొట్టమొదటి పని దీని గురించి కంప్లీట్ గా లెర్నింగ్ చేయాలి, నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ఎఫ్ఐఎం అంటే ఏంటో చెప్తారు అప్లైస్. ఎఫ్ఐఎం గురించి నువ్వు నోట్ చేసుకోవాలి, ఎవ్రీ పాయింట్ తెలుసుకోవాలి. ఎఫ్ఐఎం లో ఏదైతే విషయాలు ఉన్నాయో
ఈచ్ ఏ టు జెడ్ అన్ని పాయింట్స్ కూడా నేర్చుకోవాలి. ఎఫ్ఐఎం నేర్చుకోవటంలో. రెండోది 7 days లెర్నింగ్ కోర్స్ నేర్చుకోవాలి. 7 days లెర్నింగ్ కోర్స్ మీ అప్లైస్ దగ్గర అడిగి ఆ పేపర్స్ తీసుకొని దాంట్లో ఉన్న ఎవ్రీ పాయింట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేర్చుకోవాలి. మూడోది ప్లాన్ ప్లాన్ చెప్పడం నేర్చుకోవాలి. నువ్వు ప్లానర్ అయిపోవాలి. నువ్వు సొంతంగా ప్లాన్ చెప్పే స్థాయిలో నువ్వు ఉండాలి. ప్లాన్. నాలుగోది 8 step ట్రైనింగ్. 8 step ట్రైనింగ్ అనేది ఒక లెవెల్కి వెళ్ళాక, ఒక బ్రాంచ్కి వెళ్ళాక అట్లీస్ట్ 8 step ట్రైనింగ్ నువ్వు నేర్చుకోవాలి. నువ్వు ఫ్రెషర్గా ఉన్నప్పుడే నేర్చేసుకున్నావు అనుకో, తర్వాత నువ్వు నేర్చుకుంటాకి ఏముంది, నువ్వు ఫస్ట్ నుంచే నువ్వు ఇక నీ నాలెడ్జ్ వచ్చు 8 step. నెక్స్ట్ ఐదోది కోర్ ట్రైనింగ్స్. ఇది కూడా నేర్చుకోవాలి. ఈ 5 ప్రెజెంటేషన్స్ నేర్చుకోవాలి. ఎఫ్ఐఎం నేర్చుకోవాలా, 7 days లెర్నింగ్ కోర్స్ నేర్చుకోవాలా, షో ద ప్లాన్ నేర్చుకోవాలా, ఎక్స్ట్రా ట్రైనింగ్ నేర్చుకోవాలా, కోర్ ట్రైనింగ్ నేర్చుకోవాలి. ఈ బిజినెస్ లో మీరు డైమండ్ అవ్వాలంటే నేర్చుకోవాల్సిన విషయాలు మోస్ట్ 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 ఇంపార్టెంట్ విషయాలు ఈ ఐదు నేను నేర్చుకున్నా కాబట్టి నేను డైమండ్ అయ్యాను. మరి ఇక్కడ ఉన్న మీరు కూడా డైమండ్ కావాలంటే ఫస్ట్ ఈ 5 విషయాలు మీరు నేర్చుకొని చెప్పగలిగే స్థాయిలో మీరు ఉండాలి. ఈ 5లో ఏదన్నా మీరు ఇంకా నేర్చుకోలేకపోతే, కొంతమంది నేను ఫ్రెషర్ని, నాకు ఏషియప్ ట్రైనింగ్ రాదు అనుకోవద్దు. ఏషియప్ ట్రైనింగ్ పీపీటీ తీసుకొని తెలుసుకోండి. చూసి తెలుసుకోవటమే, చూడకుండా బట్టి పట్టమని నేను అంటలా. నేర్చుకోవడం అంటే అక్కడ అర్థమైంది, మీకు ఒక స్లైడ్ పెడితే ఆ యొక్క మ్యాటర్ యొక్క ఇన్ఫర్మేషన్ యొక్క అర్థమైందో చెప్పాలి. దాన్ని మీరు తెలుసుకుంటూ ఉంటారు. మరి ఈ 5 ప్రజెంటేషన్లు లెవెల్తో సంబంధం లేకుండా మీ దగ్గర పీపీటీ అనేది ఉంటే, పీపీటీ లేకపోతే తీసుకోండి. ఏ ఏ పీపీటీ కంపల్సరీగా ఎఫ్ఐఎం పీపీటీ ఉండాలి నేర్చుకోవడానికి, 7 days లెర్నింగ్ కోర్స్ పీపీటీ ఉండాలి, అండ్ ఏషియప్ ట్రైనింగ్ ఉండాలి, ప్లాన్ ఉండాలి. ఈ 4 కంపల్సరీ ఉండాలా. కోర్ ట్రైనింగ్ అనేది నీ దగ్గర ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లం. కోర్ ట్రైనింగ్కి మాలాంటి వాళ్ళు మేము చెప్తూనే ఉంటాము కోర్ ట్రైనింగ్స్. ఆ పీపీటీ మీ దగ్గర ఉన్నా లేకపోయినా, సో ఈ 4 కంపల్సరీగా మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. సో నేర్చుకోవడానికి మరి మీరు ఈ రోజు నుంచి రెడీగా ఉన్నారా? ఎస్ఆర్ను చెప్పండి కదా. ఎస్ మావజీ. ఈ 4 కంపల్సరీగా టీం కూడా నేర్పించాలి. టీంలో కూడా ఎక్కువ మంది ఇది నేర్చుకున్న వాళ్ళు ఉంటేనే వాళ్ళ టీం గ్రో అయింది. ఒకవేళ ఇది నేర్చుకోకపోతే టీం అనేది గ్రోయింగ్ అవటం కష్టం. మరి మనం పర్మనెంట్గా సక్సెస్ కావాలంటే మెయిన్గా లెర్నింగ్ మీద ఫోకస్ చేయాలి. కంపల్సరీగా లెర్నింగ్ అనేది మీ టీంలో ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా నాలెడ్జ్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ వ్యక్తులు ఎక్కడికి విస్కారు. క్లియర్. సో మీకు వచ్చేది ఒకసారి చెక్ చేసుకొని, మీకు రాకపోతే ముందు మీరు నేర్చుకోండి, తర్వాత టీంకి నేర్పించడానికి ప్రయత్నం చేయండి. సో ఎక్కువ మంది టీంకి అవసరం లేదండి. అట్లీస్ట్ మీ లెఫ్ట్ రైట్ అటొక 5, ఇటొక 5, 10 మంది లీడర్లు అయినా మీకు పవర్ఫుల్ లీడర్స్, 10 మంది లీడర్స్ని మీరు తయారు చేసుకోవాలి. ఒక 10 మెంబర్స్ కైనా సేమ్ నేను చెప్పే ఫార్మేట్లో పర్ఫెక్ట్ వెపన్స్ని మీరు తయారు చేసుకోవాల్సి వచ్చింది. క్లియర్. సో ఈ విషయాలు మరి 100% నేర్చుకుంటారని ఆశిస్తాను. సో ఈ 4 పాయింట్స్ నోట్ చేసుకున్నారు అందరూ నేర్చుకోవడంలో. ఎస్ఆర్ నో చెప్పండి. ఎస్ఆర్ నో. ఎస్ మావజీ. ఎస్ మావజీ. రైట్. సో రెండోది, ఫస్ట్ పాయింట్ నేర్చుకోవడం అయిపోయింది. నెక్స్ట్ ఈ బిజినెస్ లో డైమండ్ కావాలి అంటే రెండోది ఏం చేయాలో చెప్తాను. కొన్ని పనులు మనం చేయాల్సి వచ్చేది ఈ బిజినెస్ లో డైమండ్ అవడం కోసం. ఆ పనులు ఏంటి అంటే, ఫస్ట్ పని డ్రీమ్స్ రాసుకోవాలి. ఒక డైరీ తీసుకోవాలి. ఇలానే ఒక డైరీ తీసుకొని దీన్ని డ్రీమ్ డైరీ అంటారు. దీన్ని డ్రీమ్ డైరీ అంటారు. ఈ డ్రీమ్ డైరీలో ఎవ్రీథింగ్ నోట్ చేసుకోవాలా. నీకున్న డ్రీమ్స్ అన్ని కూడా నోట్ చేసుకోవాలా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకున్న డ్రీమ్స్ లో షార్ట్ టర్మ్, నీకు ల్యాప్టాప్ లేకపోతే ల్యాప్టాప్, డ్రెస్ కోడ్ లేకపోతే డ్రెస్ కోడ్, మొబైల్ ఫోన్ లేకపోతే మొబైల్ ఫోన్, అలానే వెహికల్ 2 వీలర్ లేకపోతే 2 వీలర్, ఇలా కొన్ని డ్రీమ్స్ అన్ని కూడా నువ్వు నోట్ చేసుకోవాలా. నువ్వు లైఫ్ లో ఏవైతే సాధించాలనుకుంటున్నావో సేఫ్ షాప్ ద్వారా అవన్నీ కంపల్సరీ నోట్ చేసుకోవాలి.
నోట్ చేసుకుంటేనే నువ్వు ఒక సక్సెస్ఫుల్గా ముందుకెళ్తావు. నీకంటూ ఆ నోట్ చేసుకునే ప్రాసెస్ లేదనుకోండి, డ్రీమ్స్ రాసుకోలేదనుకోండి, నువ్వు వర్క్ చేయాలనిపించే ఫీలింగ్ రాదనమాట. కంపల్సరిగా డ్రీమ్స్ రాసుకోవాలి. డ్రీమ్స్ రాసుకోవడంతో పాటు డ్రీమ్ బోర్డు కూడా పెట్టుకోవాలి. చేయాల్సిన పనుల్లో డ్రీమ్స్ రాసుకోవడము అండ్ డ్రీమ్ బోర్డు పెట్టుకోవడం. డ్రీమ్ బోర్డు కూడా కంపల్సరీగా పెట్టాలి. నెక్స్ట్ మూడోది, 150 లిస్ట్ రాసుకోవాలి. 150 లిస్ట్ రాసుకోవాలి. లిస్ట్ లేదు అంటారు చాలా మంది. నాకు లిస్ట్ లేదు, నాకు లిస్ట్ లేదు, నాకు లిస్ట్ లేదు. లిస్ట్ లేకపోతే ఈ బిజినెస్ లో సక్సెస్ కాలేము. ఎట్టి పరిస్థితుల్లో లిస్ట్ అనేది 150 రాయాలి. అంటే మీరు చేయాల్సిన పనులు ఇవన్నీ. చేయాల్సిన పనులు. నెక్స్ట్ మీ దగ్గర ప్లాన్ ఫోల్డర్ ఉండాలి. డ్రెస్ కోడ్ కూడా కలిగి ఉండాలి. ల్యాప్టాప్ కూడా కొనాలి. ఇవన్నీ ఒక డైమండ్ అవ్వాల్సిన వ్యక్తి చేయాల్సిన పనులు. అంటే దీన్నే కోర్ క్లబ్ అంటారు. ఇప్పుడు గురూజీ వాళ్ళు చెప్పారు కదా, 400 బీవీ క్లోజ్ చేస్తే కోర్ క్లబ్ అని. అసలైన కోర్ క్లబ్ 400 బీవీ చేస్తే కాదు. కోర్ అంటే ముఖ్యమైన వ్యక్తి. ఒక దేశానికి ప్రధానమంత్రి ఒక ముఖ్యమైన వ్యక్తి, రాష్ట్రానికి సీఎం ముఖ్యమైన వ్యక్తి, అలానే జిల్లాకి కలెక్టర్ ముఖ్యమైన వ్యక్తి. మరి మీ టీంకి మీరే ముఖ్యమైన వ్యక్తి. మీ టీంలో మరి మీరు ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నారు అంటే ఒకసారి ఇవన్నీ చెక్ చేయండి. ఉదాహరణకి నేనున్నాను, నేను కోర్ కోర్ క్లబ్ లో ఉన్నానా లేదా అనేది మీకు చూపిస్తాను. జరా చిన్నారా చూస్తే ఇప్పుడు నా దగ్గర డ్రీమ్ డైరీ ఉందా లేదా? ఎస్, డ్రీమ్ డైరీ ఉంది. ఎస్. నెక్స్ట్ డ్రీమ్ పోస్టర్ ఉందా లేదా? డ్రీమ్ పోస్టర్ ఆల్రెడీ ఉంది. డ్రీమ్ పోస్టర్ కూడా పెట్టాను, ఫొటోస్ కూడా మీకు పంపించాను. 150 లిస్ట్ ఆల్రెడీ రాశాను లేదా? ఎస్. 7 days లెర్నింగ్ కోర్స్ తీసుకున్నాను లేదా? ఎస్. ఎఫ్ఐఎం నేను చెప్పగలుగుతానా లేదా? ఎస్. నా దగ్గర ప్లాన్ ఫోల్డర్ ఉందా లేదా? ప్లాన్ ఫోల్డర్ ఉంది, చెప్పగలను. ఎస్. డ్రెస్ కోడ్ ఉందా లేదా? ఎస్. ల్యాప్టాప్ ఉందా లేదా? ఎస్. అన్ని ఎస్లు. అన్ని నేను కోర్ లీడర్. మరి వీటిలో మీ దగ్గర మీ టీంలో కూడా ఇలానే నోట్ చేసుకోండి. మీ టీంలో కనీసం ఒక 20 మంది లీడర్స్ పేర్లు నోట్ చేసుకొని వాళ్ళందరికీ ఇవన్నీ ఎస్ 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 అని వచ్చినాయా లేదా చెక్ చేసుకోండి. సీనియర్ లీడర్ అయితే టాప్ 20. ఒక్కొక్క లెవెల్కి ఒకటి చెప్తాను. మీరు ఒక బ్రాంజ్ అనుకోండి, మీ కింద 20 మంది టీం ఉంది అనుకోండి, 20 మంది. ఆ 20 మందిలో కనీసం ఒక లెఫ్ట్ లో ఇద్దరు, రైట్ లో ఇద్దరు మీరు ఇలా తయారు చేసుకోండి. నలుగురు బ్రాంచ్ కి. సిల్వర్ కి లెఫ్ట్ లో 5, రైట్ లో 5 ఇలా తయారు చేసుకోండి. 10 మంది. ప్లాటినం కి లెఫ్ట్ లో ఒక 10, రైట్ లో ఒక 10 అట్లీస్ట్ ఉండాలి. ప్లాటినం గోల్డ్ కి అందరు టాప్ 20 ఫ్రేమ్ చేసుకోండి. మీ టీంలో ఈ క్వాలిటీస్ అన్ని ఉన్నాయి లేదా చూడండి. సో మరి చూస్తాక రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? లో డైమండ్ అవ్వాలంటే నేను చెప్పిన ఫస్ట్ పని లెర్నింగ్. రెండోది మీరు చేయాల్సిన వర్క్ లో మెయిన్ గా ఇవన్నీ కూడా మార్పులు చేయాలి. క్లియర్? మూడోది 100% మూడో పని, ఇప్పుడు నేను చెప్పిన దాన్ని కూడా వర్క్సే. డ్రీమ్స్ రాయటము, డ్రీమ్ పోస్ట్ పెట్టడము, లిస్ట్ రాయటము, ఇవన్నీ కూడా వర్క్సే. ఓకే. మూడోది సక్సెస్ సపోజ్ సిస్టాన్ని ఫాలో కావాలి. మూడోది ఏంటి? సక్సెస్ సపోజ్ సిస్టాన్ని ఫాలో చేయాలి. చాలా మంది అంటారు ఆ సక్సెస్ సపోజ్ సిస్టమ్ ఫాలో చేయాలి, సిస్టమ్ ఫాలో చేయాలి, సిస్టమ్ ఫాలో చేయాలి అంటారు. అసలు ఏంటి తెలియదు. సక్సెస్ సపోజ్ సిస్టమ్ అంటే తెలియదు. ఈరోజు మీకు అది కూడా క్లారిటీ ఇస్తాను. సక్సెస్ సపోజ్ సిస్టమ్ ని ఫాలో చేయాలి. ఓకేనా? అసలు ముందు సక్సెస్ సపోజ్ సిస్టమ్ అంటే ఏంటి చెప్పుకుంటాకైతే నేను
డెఫినేషన్ చెప్పేస్తాను. డెఫినేషన్ ఏంటంటే ఎవరైతే సక్సెస్ కాలేదో అలాంటి వ్యక్తుల్ని సక్సెస్ చేసే వ్యవస్థని, సిస్టమ్ అంటే వ్యవస్థ, సిస్టమ్ అంటే వ్యవస్థ, సక్సెస్ కాని వ్యక్తుల్ని సక్సెస్ చేసే విజయానికి తీసుకెళ్లే ఒక వ్యవస్థని సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అంటారు. మరి ఈ సిస్టమ్ ఎక్కడ ఉంటుంది? ఈ సిస్టమ్ ఎక్కడ ఉంటుంది? ఈ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఒక అప్లైనర్, ఎవరైతే సక్సెస్ఫుల్ అప్లైనర్ దగ్గర ఉంటుంది. ఒక సక్సెస్ఫుల్ అప్లైనర్ దగ్గర ఆ వ్యవస్థ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నిన్నటి రోజు నేను ఒక సండే వెన్యూ ఆర్గనైజ్ చేశాను. అర్థమవుతుందండి? సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అంటే అర్థమైందా? సక్సెస్ కాలని సక్సెస్ చేసి సిస్టమ్ ని సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అంటారు. సో దీన్ని మ్యాథమెటికల్ గా ఒక ఈక్వేషన్ చూపించండి. సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అంటే ఏంటంటే యాక్టివిటీస్ ప్లస్ కోచ్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. యాక్టివిటీస్ ప్లస్ కోచ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. అంటే సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అంటే యాక్టివిటీస్ ఉండాలి ప్లస్ ఒక కోచ్ ఉండాలి ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండు కలిపితే ఏమంటారు? సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. ఈ యాక్టివిటీస్ లేకుండా కోచ్ లేకుండా ఉంటే అది సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ కాదు. ఎస్ ఆర్ నో? యాక్టివిటీస్ అంటే ఏంటో చెప్తారు. యాక్టివిటీస్ అంటే ఎవ్రీడే మార్నింగ్ జూమ్ 1 అవర్ జూమ్, ఎవ్రీడే మార్నింగ్ జూమ్ 1 అవర్ జూమ్, 1 అవర్ 50 minutes జూమ్. ఈ జూమ్ లో ఏం జరగాలి అంటే నాలెడ్జ్ షేరింగ్ జరగాలి అండ్ అప్రిషియేషన్ జరగాలి, కరెక్షన్స్ కూడా జరగాలి. అర్థమవుతుందా? ఈ ఎవ్రీడే జూమ్, ఈ జూమ్ లో ఏం జరగాలి? నాలెడ్జ్ తీసుకోవాలి అండ్ అప్రిషియేషన్ జరగాలి అండ్ కరెక్షన్స్, ఏదైనా మనం మిస్టేక్ చేసినా కూడా తప్పులు సరి చేసుకోవాలి. సో ఇది జూమ్ యాక్టివిటీ. ఈ సక్సెస్ సపోర్ట్ సిస్టంలో యాక్టివిటీస్ లో ఈ జూమ్ తర్వాత కమ్యూనికేషన్ రెండో యాక్టివిటీ. అంటే మనకంటూ ఒక ఆఫీసు కార్యాలయం అంటూ ఉండదు. చాలా మంది జాబ్స్కి వెళ్తుంటారు, ఒక ఆఫీస్ ఉండిద్ది, ఆడో బాస్ ఉంటాడు, రోజు వెళ్తాము, ఆ బాస్ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, బాబు నువ్వు ఈ పని చేయాలి, ఈ పని చేయాలి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఆ పని ప్రకారం వాళ్ళు పని చేసుకుంటారు. సాయంత్రానికి మళ్ళీ ఆ పని సబ్మిషన్ చేసి వచ్చేస్తారు. ఉద్యోగం చేసే వాళ్ళందరూ ఇదే పని చేస్తారు. నేను అదే పని చేశాను తొమ్మిది జాబ్లో, మీరు అదే చేస్తుంటారు. కరెక్టా కదా? అదే జాబ్ అయినా కావచ్చు. కరెక్టా కాదా? ఎస్ఆర్ను, ఎస్ఆర్ను ఎస్ మా గురుజీ. మళ్ళీ సబ్మిషన్ చేస్తారు. ఎస్ఆర్ను. సో Yes, ఇక్కడ మరి సేమ్ షాప్ లో బాస్ ఎవరు ఉండరు కదా, బాస్ ఉంటారా? No. బట్ ఒక కోచ్ ని మీరే ఎంచుకోవాలి. ఎవరిని ఎంచుకోవాలి? కోచ్ Coach. కోచ్ ఎంచుకోవాలి. కోచ్ మీరు ఎంచుకోవాలి. చాలా మంది చేసే బ్లండర్ మిస్టేక్ చెప్పనా? చాలా మంది అప్లైన్స్ ఉంటారు కదా, ఈ అప్లైన్ తో నేను కమ్యూనికేషన్ ఉన్నా కదా, ఈ అప్లైన్ ఎందుకు, ఆ అప్లైన్ తో ఉన్నాను కదా, ఈ అప్లైన్ తో ఎందుకు అని వీళ్ళు ఏ అప్లైన్ తో కమ్యూనికేషన్ చేయరు. నేనున్నాను, నా కోచ్ నరేష్ గురించి. నా కోచ్ ఎవరు? నరేష్ గురించి. నరేష్ గురించికి నా దగ్గర నుంచి రోజుకి 10 times కాల్స్ చేస్తాను. ఎన్నిసార్లు కాల్ చేస్తాను? ఎన్నిసార్లు కాల్ చేస్తాను? 10 సార్లు మా గురుజీ. 10 times. 10 నుంచి ఎక్కువే ఉండిద్ది. ఎవ్రీడే మార్నింగ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను పొద్దున్నే గుడ్ మార్నింగ్ కాల్ చేస్తా. ఎవ్రీడే మార్నింగ్ జయహో గురించి, గుడ్ మార్నింగ్ గురించి. సో గురించి జూమ్ స్టార్ట్ చేస్తాం గురించి. సో ఈ రోజు ఏం మాట్లాడుకుంటారు గురుజీకి ఇన్ఫర్మేషన్. మీరు అనుకోవచ్చు చిన్నారావు గురించి అంటే అన్ని ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు అంటే ఎవ్రీథింగ్ పైన ఉన్న అప్లైన్ దగ్గర నుంచి తీసుకొని. అర్థమవుతుందా? సో గురూజీ కొన్ని గైడ్ లైన్స్ ఇస్తాడు. తెగస్ ఇది చెప్పు, ఈ 400B మీద ఎక్కువ ఫోకస్ చేయండి, 400B గురించి ఎక్కువ మంది మాట్లాడచ్చు, వాళ్ళ దగ్గర కమిట్మెంట్ తీసుకో, ఇలా కొన్ని విషయాలు ఈరోజు చెప్పాడు. ఎస్ ఆర్ నో?
సో అదేదైతే తీసుకుంటానో అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాను. దాంతో పాటుగా గురుజీ చెప్పిన విషయాలతో పాటుగా కొన్ని విషయాలు బేసిక్ గా నేను ఏదైతే పని చేస్తే నేను సక్సెస్ అవుతున్నానో అదే పనులు మీకు చెప్తుంటాను. ఎస్ ఆర్ నో? సో ఏదైనా ఇక్కడ ఒక అప్లైన్ దగ్గర నుంచి నేను కమ్యూనికేషన్ చేస్తాను. అలానే వర్క్ ఇది అయిపోయింది, జూమ్ అయిపోయింది. నెక్స్ట్ ఫీల్డ్ వర్క్ వెళ్తున్నాం. గురుజీ ఈరోజు రాజు సార్ ఫీల్డ్కి వెళ్తాను. సో ఎక్కడ వెళ్తున్నారు? గుంటూరులో ఉన్నాను. గుంటూరు టౌన్ లో ఎక్కువ టీం తయారు చేస్తాను. సో ఇక్కడ నేను 100% ఈ 2 months లో ఒక 500 మంది టీం తయారు చేస్తాను. సో ఖచ్చితంగా ఒక 20 మందిని కాంటెస్ట్ చేర్చాలి టౌన్ లో. వెళ్ళండి టైగర్, సూపర్. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, 100% గుంటూరు సిటీలో ఎక్కువ టీం లేదు ఫస్ట్. సో ఎప్పుడైనా మంచిగా ఆలోచన చేశారు. సో గ్రేట్, బాచే. ఎవ్రీడే కంపల్సరీగా గుంటూరు నుంచి ఎక్కువ డీడీస్ క్లోజింగ్ అయ్యేలా చూసుకో. టౌన్ లో ఎవరెవరు వచ్చి చేస్తున్నారు, ఎంతో మంది డైమండ్స్ తెలంగాణ నుంచి వచ్చి అక్కడ డైమండ్స్ ఉంటున్నారు. మీరు అక్కడే గుంటూరు లోకల్ ఉండి మీరు టీం తయారు అట్లా చేయి. ఇది గురి దగ్గర నుంచి వచ్చే మాట. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ ప్లాన్స్, ఫాలోఅప్స్, డీడీస్, గ్రూప్ మీటింగ్స్, కమ్యూనిటీస్ అన్నీ అవుతూ అక్కడ ఎడిఫికేషన్ ఎవరైతే కొంచెం బాగా వచ్చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఏలూరు నాగరాజ్ సార్ అనే వ్యక్తి సో మంచిగా వర్క్ చేశాడు. సో స్పాట్ లో 2 క్లోజ్ చెప్పించాడు. అండ్ టీంలో 400 బీ చేపించాడు. అండ్ సిల్వర్ అయ్యాడు. టీం గురించి ఎడిఫికేషన్, టీం గురించి కంప్లైంట్స్ ఎక్కువ చేస్తుంటారు. మా టీంలో ఎవరు పని చేయట్లేదు, మా టీంలో ఎవరు చేయట్లేదు. ఒక అప్లైన్తో కమ్యూనికేషన్ అంటే 99% మంది వ్యక్తులు నేనే పని చేస్తున్నా, ఎవరు పని చేస్తున్నా. ఒకసారి అర్థం చేసుకోండి, మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఎవరు పని చేయట్లా, పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్ ఎవరు పని చేయరు. పని చేయని విషయాలు, పని చేయని వ్యక్తుల గురించి నువ్వు ఫోకస్ చేయకుండా నీ ఫోకస్ పనిచేసే వాళ్ళకి. ఇప్పుడు నేను కొంతమందికి కమిట్మెంట్స్ ఇస్తాను. ప్రకాశ్ నేను ఫీల్డ్కి రావాలంటే మీరు ఇంత వర్క్ చేయాలి, ఈ వర్క్ చేస్తే మీకు నేను ఫీల్డ్కి వస్తాను. ఇప్పుడు నేను ఆ మాట అన్నట్టు మీరు ఆ మాట అనడానికి లేదు, ఎందుకంటే ఇక్కడ డిమాండ్ నా దగ్గర ఉంది. నేను ఒక డైమండ్ పొజిషన్కి వచ్చాను, నేను డిమాండ్ చేస్తాను. ఒకప్పుడు వర్క్ నేనే క్రియేట్ చేసుకుని వెళ్ళేవాడిని. ఈరోజు నాకు ఇంత చాలా ఆప్షన్స్ వచ్చినాయి కాబట్టి నేను డిమాండ్ చేసే సిచ్యువేషన్కి వచ్చాను. బట్ మీరు చేయాల్సింది వర్క్ మీరే క్రియేట్ చేసుకోవాలి. ప్లాన్, ఫాలోఅప్, డీడీలు, సైన్అప్, ఎవ్రీథింగ్ వర్క్ క్రియేట్ చేసుకోవాలి. ఎస్ ఆర్ నో? సో ఈ విధంగా మీరు ఎవ్రీడే ఒక అప్లైనర్కి ఇంటిమేషన్ ఇస్తూ ఉంటే, ఈవెన్ మొన్న నేను లండన్ వెళ్తాకి షాపింగ్ చేసేటప్పుడు గురుజీ దగ్గర మాట్లాడి ఏం తీసుకోమంటారు, ఏం చేయమంటారు అని అడిగా. ఒకవేళ అప్లైన్ అడగకపోకుండా కూడా చేయొచ్చు. అప్లైన్ అడగకుండా చేస్తే ఏమైందంటే ఏదో ఒక మిస్టేక్ జరిగింది. టైగర్ ఇవన్నీ ఎందుకు, ఇది కావాలి కదా. అక్కడ కోల్డ్ వెదర్ లండన్లో అంటే -డిగ్రీ టెంపరేచర్. నేను నార్మల్ బట్టలు వేసుకుని అక్కడ పనికిరావు. రెయిన్ కూడా, మంచి వర్షం కూడా పడుతుంది, నార్మల్ వర్షం కూడా పడతా ఉంటుంది లండన్లో ఎక్కువ. సో మన తగ్గట్టుగా ఉండాలి కాస్ట్యూమ్స్. అసలు ఎవ్రీథింగ్ మనకి ఏదైనా వచ్చినప్పుడు తెలిసినప్పుడు ఒక మాట అప్లైన్ అడిగి చేస్తే తప్పేం కాదు. సో కాబట్టి ఈ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అనే దాంట్లో ఎవ్రీడే జూమ్ ఉండేది, ఎవ్రీడే కమ్యూనికేషన్ ఉండేది, ఎవ్రీడే ప్లాన్లు, ఫాలోఅప్లు, డీడీలు, వర్క్ ఉండేది, ఎవ్రీడే కరెక్షన్స్ ఉంటాయి, అండ్ ఎవ్రీడే రిపోర్ట్ ఉండేది. ఎస్ ఆర్ నో? సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అంటే ఇవన్నీ వస్తాయి సార్. అండ్ ఫ్రైడే ట్రైనింగ్ కంపల్సరీ ఉండేది, సండే వెన్యూ కంపల్సరీ ఉంటుంది, అండ్ ఎవ్రీ మంత్ ట్రైనింగ్ కంపల్సరీ ఉంటుంది. ఇవన్నీ ఎవరైతే చేస్తారో వాళ్ళే అక్కడ సక్సెస్ సపోర్ట్ సిస్టాన్ని క్రియేట్ చేసినట్టు. ఒకవేళ ఈ చేయకపోతే అక్కడ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ లేనట్టు. మరి సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ లేకుండా సక్సెస్ వచ్చిందా చెప్పండి? సక్సెస్ సపోర్ట్ సిస్టమే లేకుండా సక్సెస్ వచ్చిద్దా? నో మారుతి. డీడీలు వస్తాయి టెంపరీ, ఒక 5 డీడీలు వారానికి, నెలలో 10 డీడీలు, 20 డీడీలు,
ఆ వారం తింటాం, చెక్లు అయిపోతాయి. మరి వచ్చిన వాళ్ళకి నాలెడ్జ్ యాడ్ నుంచి వచ్చింది. ఒక విద్యార్థికి ఒక విద్యాలయం ఉంటే, ఒక స్కూల్ ఉంటే వెళ్ళి పాఠాలు నేర్చుకుంటాడు. స్కూల్ లేకపోతే స్కూలే లేదు. స్కూల్ లేకపోతే ఎక్కడికి వెళ్ళి నేర్చుకుంటాడు? చెప్పండి సార్. స్కూల్ ఉంటే ఒక టీచర్ వస్తాడు, పాఠాలు నేర్పిస్తారు, విద్యార్థులు నేర్చుకుంటారు. స్కూలే లేదు. అప్పుడు ఎవరు ఎక్కడికి వెళ్ళి నేర్చుకుంటారు? చెట్టు కింద నేర్చుకుంటామా? చెట్ల కింద నేర్చుకుంటామా? నో గురుజీ. స్కూల్ పెట్టాల్సిన బాధ్యత ఉంది. స్కూల్ ఎవరు పెడతారు? ఎవరైతే బిజినెస్ చేయాలనుకున్నారో స్కూల్ పెట్టి స్కూల్ ఎవరు ఎడ్యుకేషన్ పెడతారండి? ఇవ్వాలి. ఎవరైతే డైమండ్ అవ్వాలనుకున్నారో వాళ్ళే స్కూల్ పెట్టేసుకుంటారు. నేను డైమండ్ అవ్వాలనుకున్నాను. నేను సిల్వర్ కాదు, యాక్చువల్గా నేను ఫ్రెషర్ లెవెల్లోనే ఫిక్స్ అయిపోయా. ఫ్రెషర్ లెవెల్లోనే ఫిక్స్ అయిపోయి ప్లాన్ నేర్చేసుకున్నాను. ఎవ్రీడే ప్లాన్ చెప్పేవాడిని. అప్లై మీద డిపెండ్ అయ్యేవాడిని కాదు. ఏ అప్లైని పిలిచేవాడిని కూడా కాదు. నేను వాస్తవానికి నేనే ప్లాన్ సొంతంగా వెళ్ళి చెప్పేవాడిని. కమిట్మెంట్ ఇచ్చేవాడిని. 4 ఏళ్లలో నేను డైమండ్, అప్పుడు 1 ఇయర్ అనేవాడిని. 1 ఇయర్లో నేను డైమండ్ అవుతాను, నువ్వు నాతో పాటు 1 ఇయర్ అనేవాడిని. ప్రాసెస్లోకి వెళ్ళకపోతే అర్థమైంది 4 ఏళ్ళు 5 ఏళ్ళు పట్టిద్దాం. బట్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను ఫాస్ట్గా అవుదాం అనుకున్నాను. అవ్వదు. ఎవరైనా ఈ ప్రాసెస్లో ఉంటాయి. నెక్స్ట్ ఒక సిల్వర్ అవ్వగానే వెన్యూ హాల్స్ అనేవి నా దగ్గర లేదు. చాలా మంది వెన్యూ హాల్స్ అంటే, అరే వెన్యూ హాల్ నేను ఎందుకు పెట్టకూడదు, నా టీంకి నాలెడ్జ్ నేను ఎందుకు ఇవ్వకూడదు అని వెన్యూ హాల్ పెట్టేశాను. ఏం చేశాను ఏం చేశాను వెన్యూ హాల్ నా టీం కోసం, నాలెడ్జ్ ఇవ్వడం కోసం వెన్యూ హాల్ పెట్టేశాను. వెన్యూ హాల్ పెట్టేసేసి వెన్యూ హాల్లో ట్రైనింగ్లు చెప్పడం మొదలుపెట్టాను. ఎయిర్ ట్రైనింగ్ చెప్పడం మొదలుపెట్టాను. టీంకు నేర్పించడం మొదలుపెట్టాను. సండే వెన్యూస్ ఆర్గనైజ్ చేయడం మొదలుపెట్టాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఎప్పుడైతే సక్సెస్ అవుదాం అనుకున్నానో స్టార్టింగ్ నుంచి, మళ్ళీ మధ్యలో నా మైండ్ ఎప్పుడు డిగ్రేడ్ అవ్వదు. మనుషుల్లో రకరకాలు ఉంటారు. కొంతమంది సక్సెస్ రానప్పుడు ఒక రకంగా ఉంటారు, సక్సెస్ వచ్చినా ఒక రకంగా ఉంటారు. బట్ సక్సెస్ వచ్చినా రాకపోయినా నేను మనల్ని నమ్ముకొని వచ్చిన వ్యక్తుల కోసం మనం అంటూ సిస్టమ్ అనేది మనం క్రియేట్ చేయాలి. ఆ సిస్టాన్ని మనం బిల్డ్ చేస్తేనే ఈ బిజినెస్ సక్సెస్ అవుతామని నేను నా ప్రాసెస్ అయితే ఎప్పుడు వదిలిపెట్టేది లేదు. ఎప్పుడు నేను వదిలిపెట్టలేదు. సో సక్సెస్ ఒక సిస్టాన్ని నేను అందుబాటులో ఉంచుతాను టీం కోసం. సో మరి ముఖ్యంగా ఎవరు వచ్చినా రాకపోయినా నేనైతే అప్పుడు ఉంటాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కూడా సండే వెన్యూ కొద్దిమంది అయితే వచ్చారు టీం. నేను ఆల్రెడీ సండే వెన్యూ కోసం ఫ్రైడేనే పెట్టాను ఇన్విటేషన్ కార్డు. ఇక కొద్దిమంది వచ్చారు. ముగ్గురు కొత్త గెస్టులు వచ్చారండి. ఎంతమంది వచ్చారు? ముగ్గురు కొత్త గెస్టులు వచ్చారు. ఏమో స్పాట్ డీడీ పేమెంట్ కూడా నీకు పంపించేశాను. ఏమో సైన్ అప్ ఈ రోజు మార్నింగ్ వాళ్ళిద్దరు డీడీస్ క్లోజ్ చేస్తారు. సో గుంటూరు ఆర్టీటీ సండే సూపర్ చార్జ్. చాలా మంది ఈ గ్రూప్ లో నేను చూస్తున్నాను. ఎలా ఉందంటే వాళ్ళ ఎడ్యుకేషన్ నేను చూపిస్తున్నా చూడండి. ఇదిగోండి, ఈ వ్యక్తి ఈయన పేరు మోహన్. రూబీ లెవెల్ లీడర్ వచ్చాడు. ఇతను ప్లాన్లు చెప్పడు, ఫాలోఅప్ చేయడు. ఇదిగోండి, గ్రూప్ మీటింగ్స్కి వస్తున్నాడు. గ్రూప్ మీటింగ్స్కి వస్తే వాళ్ళు ఇలా ఎడ్యుకేషన్ ఇలా ఎడ్యుకేషన్ ఇలా ఎడ్యుకేషన్ ఇలా ఎడ్యుకేషన్ ఇలా ఎడ్యుకేషన్ అప్లైన్ ఎడ్యుకేషన్. బట్ నేను నిన్న సండే వెన్యూ ఆర్గనైజేషన్ అయిపోయింది. నేను ఫోటోలు చెక్ చేస్తాను మార్నింగ్ నిన్నంతా. సో ఏం జరిగింది ఫొటోస్ అనేవి ఒకసారి, ఎస్టర్డే అంటే సండే కదా, నేను ఇలా పెట్టా.
ఇలా పెడితే ఇలా నేను చూశాను అసలు ఏం జరిగింది వర్క్, నా ఫోటోలు ఏమైనా వచ్చినాయా అని. ఇక్కడ నుంచి చూస్తా అందరు ఫోటోలు చెక్ చేసుకుంటూ వచ్చాను. 2 గ్రూపులు ఉన్నాయి, ఇదే 3వ గ్రూప్. సో మొత్తం గ్రూప్స్ లో చెక్ చేసుకుంటూ వచ్చాను, ఎవరెవరి ఫోటోలు ఉన్నాయి, ఎవరెవరు రాలేదు అనేది చెక్ చేసుకుంటూ వచ్చాను. ఎవరి టీము ఎట్లా వర్క్ చేస్తున్నారు మొత్తం చెక్ చేసుకుంటూ వచ్చాను. ఇదంతా ఎస్టర్డే చూడండి, పెద్దిన శ్రీనివాస్ గురించి కింద ఏదైతే టీం ఉందో ఆ టీం సంబంధించిన వర్క్ అంతా ఇది. సో దీంట్లో వర్క్ అంతా కూడా చూసుకుంటూ వచ్చారు, ఎవరెవరు వర్క్ చేశారు నైట్ నాకు తెల్లవారుజామున. తీరా చూస్తే ఈ గ్రూప్ లో నిన్న ప్లాన్ వెన్యూ జరిగిన ఫోటోస్ కూడా రాలా. ఇక నేను ఇది ఒకటి పెట్టాను, డీడీ క్లోజ్ చేసేసాక డీడీ పేమెంట్ స్లిప్ అనే కమిట్మెంట్ వీడియో కూడా పెట్టాను. సో బట్ ఫొటోస్ రాలా. ఇక వాళ్ళు కొంతమందికి తెలియదు కదా, ప్రమోషన్ కూడా చేసుకోవడం తెలియదు, వర్కింగ్ ప్రాసెస్. నేనే చెప్పి "ఇగో బాబు ఇలా చేసుకోవాలి, ఇలా ఫోటోలు పెట్టాలి, నేనే వర్క్ చేసిన పైన అప్లైన్ తెలియాలి కదా, నేను ఆల్రెడీ ఫోన్ చేసి చెప్తా, సో గ్రూప్లో కూడా పెట్టాలి" అని పెట్టాను. సో రైట్. సో ఈ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ని ఎవరు క్రియేట్ చేయాలంటే ఎవరైతే సక్సెస్ఫుల్ అప్లయన్స్ ఉంటారో వాళ్ళే క్రియేట్ చేస్తారు. నేనైతే ఫ్రెష్ లెవెల్ నుంచి స్టార్ట్, సో సిల్వర్ నుంచి వెన్యూ హాల్ పెట్టేసి ఈరోజు ఈ లెవెల్కి వచ్చి కూడా నేను చేస్తున్నాను. టీంలో వాళ్ళని కూడా చేయమని చెప్తున్నాను. ఓకేనా? ఎవరైతే చేస్తారో ఇప్పుడు నన్ను డూప్లికేషన్ చేస్తారో వాళ్ళు కూడా ఇలానే సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారు. ఒకవేళ రైట్ డూప్లికేషన్ జరగలేదు అనుకోండి, ఆటోమేటిక్గా సక్సెస్ అనేది రాదు. క్లియర్? సో ఈ 3 పని సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ని మీరు ఫాలో అవ్వాలి. ఫాలో అవడానికి రెడీనా? ఎస్ ఆర్ నో? అర్థమైందా? సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అంటే ఏంటి? సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అంటే ఏంటి? ఇప్పుడే చెప్పా కదా, యాక్టివిటీస్ ప్లస్ సక్సెస్ఫుల్ అప్లై కోచ్ 2 కలిపితే ఏంటి? సక్సెస్ సపోర్ట్. క్లియర్? ఎస్ ఆర్ నో? Yes, Maharaj. నెక్స్ట్ 4వది, 4th ఈ బిజినెస్ లో మీరు డైమండ్ కావాలంటే అచీవ్మెంట్స్ ప్రాపర్గా చేయాలి. అంటే మీరు డైమండ్ అవడంతో పాటు మీ కింద వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి కాపీ చేయాలి కదా. అచీవ్మెంట్స్ రైట్ టైంలో రైట్ అచీవ్మెంట్ చేయాలి. అంటే ఏ టైంలో ఏ అచీవ్మెంట్ చేయాలో చెప్తా, రాసుకోండి. మీరు ఫ్రెషర్గా ఉన్నారు, ఇమీడియట్గా మీరు చేయాల్సిన అచీవ్మెంట్ ఏంటంటే మీకు ప్లాన్ ఫోటోలు లేకపోతే ప్లాన్ ఫోటోలు తీసుకోవాలి, టూల్స్ తీసుకోవాలి. ఏం చేయాలి? టూల్స్ తీసుకోవడం అచీవ్మెంట్, ఫస్ట్ అచీవ్మెంట్. ఫ్రెషర్ లెవెల్లో చేయాల్సిన అచీవ్మెంట్స్ టూల్స్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? టూల్స్. అంటే ప్లాన్ ఫోల్డరు, డైరీ, డ్రీమ్ పోస్టర్, ఇవన్నీ. 2వది ఫ్రెషర్ లెవెల్లో చేయాల్సిన పనులు. స్లాబ్ ఆన్ కంప్లీట్ అయిపోయిన వెంటనే స్లాబ్ ఆన్ సన్మానం కోసం డ్రెస్ కోడ్ కుట్టించుకోవాలి. స్లాబ్ 1 మన ఒంటి మీద పట్టపడాలి. స్లాబ్ 1 ఒంటి మీద పట్టబడేటప్పుడు ఎలాంటి ఫార్మేట్లో ఉండాలి? మనం డ్రెస్ కోడ్ సూట్లో ఉండాలి. ఇది 2వది. నెక్స్ట్ ఫ్రెషర్ లెవెల్లో చేయాల్సిన 3వది ల్యాప్టాప్. మీ కింద ఒక 10 మంది టీం వచ్చేటప్పటికి, 10 మెంబర్స్ టీం వచ్చేటప్పటికి మీకు ఏముండాలా? ల్యాప్టాప్ ఉండాలా. టూల్స్ 2వది, డ్రెస్ కోడ్ 3వది, ల్యాప్టాప్. ఈ 3 ఫ్రెషర్ నుంచి 10 మెంబర్స్ టీం వచ్చేటప్పటికైనా కావాల్సింది. ఈ 3 ఏది లేకపోయినా మీరు ఇబ్బందుల్లో ఉన్నట్టు, డైమెన్షిప్ కష్టం అన్నట్టు. నెక్స్ట్ బ్రాంజ్ అయ్యేటప్పటికి 100% 2 వీలర్ ఉండాలా. ఏముండాలా? 2 వీలర్. బ్రాంజ్ అయ్యేటప్పటికి నెక్స్ట్ 2వది, నీ కింద 20 మంది టీం వచ్చారు కాబట్టి నీ జీతం
ఒక 10 నుంచి 20 వేల రూపాయల జీతం అయితే జాబ్ మానేసి ఫుల్ టైం రావాలి. డైమండ్ అవ్వాలంటే నేనైతే ఫ్రెషర్ లెవెల్లోనే ఫుల్ టైం రమ్మంటాను. నా ఉద్దేశం ఫుల్ టైమే, ఫ్రెషర్లోనే ఫుల్ టైం. నా వరకు అయితే నేను అదే చేశాను. నేను డైమండ్ ఎవరైతే నేను ఎవరినైతే చేయాలనుకుంటానో వాళ్ళ డైరెక్ట్గా ఫ్రెషర్లోనే ఫుల్ టైం దింపుతా. నేనైతే అదే పని చేస్తాను. వాళ్ళకి నేను కమిట్మెంట్ ఇస్తాను, మీకు అక్కడ జాబ్కి ఎంత జీతం వస్తుంది, మరి సేఫ్ షాప్లో 100% అంతే జీతం మీకు వచ్చేలాగా చేస్తాను, అది నా ప్రామిస్ అని నేను చెప్పి నేను ఫుల్ టైం కూడా దింపుతాను. దింపడంతో పాటు వాళ్ళ కోసం నేను సర్వీస్ కూడా ఇస్తాను. 1 నెల 2 నెలలు 3 నెలలు లేట్ అవ్వచ్చేమో కానీ బట్ 100% అక్కడ శాలరీ కన్నా ఇక్కడ సేఫ్ షాప్లో వచ్చే డబ్బే ఎక్కువ వచ్చేలాగా నేను చేస్తాను ఫుల్ టైం దింపి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫుల్ టైం దింపేటప్పుడు ఇచ్చే కమిట్మెంట్ ఎలా నెరవేర్చుకుంటానో చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి నెలకి 20,000 సంపాదిస్తున్నారండి. ఎంత సంపాదిస్తున్నారు చెప్పాలి, ఎంత సంపాదిస్తున్నారు? 20,000. 20,000 గురించి 12 months లో 2,40,000. 2,40,000. 4 సంవత్సరాల్లో 9,60,000. 9,60,000. 60,000. అంటే 4 సంవత్సరాలు సుమారు 10 లక్షలు సంపాదిస్తాడు. ఎంత సంపాదిస్తాడు? 10 లక్షలు. 10 లక్షలు. 10 లక్షలు. సో 4 సంవత్సరాలు 10 లక్షలు కదా. అదే 4 సంవత్సరాల్లో సేఫ్ షాప్ లో ఒక వ్యక్తిని ఫుల్ టైం దింపితే, ఎథికల్ గా పనిచేస్తే ఎలాంటి రిజల్ట్ వచ్చిందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి నేను ఫుల్ టైం దింపాను, ఉదాహరణగా దుర్గా మేడం దింపాము. ఒక 2 నెలలు 3 నెలలు రిజల్ట్ లేదు, చెక్స్ 0 అనుకోండి. 0 అనుకోండి. ఎస్ఆర్ నో? ఇప్పుడు 3 నెలల పాటు చెక్ కదా ఉదాహరణకి. సో 4వ నెల ఈ 3 నెలలు ఎందుకు టైం పడింది? నేర్చుకున్న టైం పడింది. నేర్చుకొని స్ట్రాంగ్ అవ్వాలి. వేరే వాళ్ళు చెప్పాలంటే మనం స్ట్రాంగ్ ఉండాలి కదా, ఆ విషయంలో స్ట్రాంగ్ ఉండాలి. ఇప్పుడు 4వ నెలలో వర్క్ స్టార్ట్ అయింది అనుకున్నాం. 4th మంత్లో జస్ట్ ఒక 10 మంది టీమే వచ్చారు. 10 మంది టీం అంటే స్లాబ్ ఇన్కమ్ నార్మల్ ఇన్కమ్ కలిపి ఎంత వస్తాయంటే ఒక 10,000 వచ్చేస్తాయి. ఎంత వస్తాయండి? 10,000. నెక్స్ట్ ఈ 10 మంది టీం అంతే ఉండరు కదా, ఇందులో ఒక 2 వ్యక్తులు మళ్ళీ కమిట్మెంట్ తీసుకున్నా సరే నెక్స్ట్ మంత్లో ఈ 10,000 రెట్టింపు అయింది, 20,000 అయిపోయింది. ఎస్ఆర్నో? ఈ విధంగా ఇన్కమ్ అనేది పెరిగింది. అది ఎలా పెరిగిందో మీకు చిన్న మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేస్తాను. ముందు టీం వైజ్ చూద్దాం. ఒక సంవత్సరం ఒక 6 నెలల వరకు కేవలం ఒక 10 మంది టీమే వచ్చారు అనుకుందాం. ఎంతమంది వచ్చారు? 10 మంది వచ్చారు. 10 మంది వచ్చారు. నెక్స్ట్ ఈ 10 మందిలో అందరూ పని చేయట్లా. కేవలం ఎంతమంది పని చేస్తున్నారు? ఒక 2 పని చేస్తున్నారు. మరి ఇంకో 6 నెలల్లో సేమ్ వాళ్ళు కూడా ఎంతమంది వస్తారు? 10 10 మంది వస్తారు. ఎస్ఆర్ను? అప్పుడు సంవత్సరానికి ఎంతమంది అయ్యారు? 30 మంది. చాలా నేను తక్కువ వేస్తున్నా క్యాలిక్యులేషన్. ఎస్ఆర్ను? కానీ ఎంత పెద్ద రిజల్ట్ వచ్చి చూడండి. ఇప్పుడు ఉన్న 30 మందిలో మళ్ళీ 6 నెలలు ఎంతమంది పనిచేసే వాళ్ళు ఉంటారు? 10లో 2 పనిచేశారు కదా, 30లో ఎంతమంది పనిచేస్తున్నారు? 6. ఇంకో 6 నెలల్లో ఈ 6 ఇంటూ ఎంతమంది అవుతారు? 60 10 మంది. ఎస్ఆర్ను? 1.5 years ఎంతమంది అయ్యారు? 90. ఎస్ఆర్ను? 60 మంది వచ్చారు కదా, ఈ 60 మందిలో ఎంతమంది నిలబడతారు? 12 మంది. ఇంటూ 10 వేస్తే 120 + 90. 2 సంవత్సరాలకు ఎంతమంది అయ్యారు? 210 మంది. 210 మంది అయ్యారు. ఇప్పుడు 120లో మళ్ళీ ఎంతమంది మిగులుతారు? 24 మంది. తక్కువ వేసుకున్నా. ఎస్ఆర్నో? 10కి 2, 120లో 2. ఈ 6 నెలల్లో ఇంకొక 10 మంది ఇస్తే 2.5 సంవత్సరాలకు ఎంత? 450. ఎస్ఆర్నో? ఈ 450లో మళ్ళీ అంటే కొత్తగా
240 మంది వచ్చారు కదా, దాంట్లో మళ్ళీ ఇద్దరు చొప్పున 10కి ఇద్దరు చొప్పున మిగిలితే 48 మిగులుతారు. ఎస్ అన్నో లీడర్లు కొత్త జనరేట్ అవుతున్నారు. వాళ్ళు తలా 10 మంది చేస్తే 3 ఏళ్ళకంతా 930. 930. నెక్స్ట్ ఈ 48 into 10 అంటే 480 మంది. 480 మందిలో మళ్ళీ ఎంతమంది మిగులుతారు? ఎంతమంది లీడర్లు అవుతారు? 96. 96 into 10 వేస్తే 3.5 సంవత్సరాలకి ప్లస్ 960 మందిలో ఎంతమంది లీడర్లు అవుతారు? ఎంతమంది లీడర్లు అవుతారు? 960 180. 192 మంది మిగులుతారు. ఎంతమంది మిగులుతారు? 190. 192 కాదు, 960 అంటే 10కి ఇద్దరు చొప్పున. ఎస్ అన్నో 186. 192 ఎస్ అన్నో 192 ఇంటూ 10 వేస్తే ఎంతమంది అయ్యారు? 3 3,810. సంవత్సరాల్లో 3,110. ఎస్ అన్నో దాంట్లో ఇంకొక 6 నెలలు వేసుకో. 192 ఇంటూ 2 ఎంత అవుతుంది? 380. 64. ఎంత అక్కడ 9 84. 84. 10 వేస్తే అనిపిస్తుందా లేదా? మీకు చిన్న క్యాలిక్యులేషన్ వేస్తున్నా, అందరూ చేయకపోయినా అందులో కొద్ది మంది చేస్తున్నా, వాళ్ళు 10 రీళ్ళు వేస్తున్నా. ఎంత? 10 రీళ్ళు వేస్తున్నా. నీకు తెలియకుండానే 4.5 సంవత్సరాల్లో చాలా సింపుల్గా 8,000 టీం ఈజీగా అయిపోయింది. 8,000 టీం అయ్యేటప్పటికి ఇదే వ్యక్తి ఎంత సంపాదిస్తారు? 80 lakhs. ఇంటూ 10 రూపాయలు లెక్కన వేసిన సరే 8,000 టీము బీవీలు కదా, ఇంటూ 200 బీవీ. బీవీకి 10 రూపాయలు వేస్తే 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి. ఎంత అవుతుందండి? ఎంత అవుతుంది? 1,06 lakhs. నేను అన్ని ఇట్లా ఓన్లీ ఇన్కమ్ వేస్తున్నా. 80 లక్షలు సంపాదిస్తారు. నేను టార్గెట్లో అవన్నీ కలపట్లా. టార్గెట్లో అవన్నీ కలిపితే 10 రూపాయలు లెక్కన వచ్చింది బీవీ. 80 లక్షలు వస్తాయి. ఎంత వస్తాయి? 4 ఏళ్లలో 80 లక్షలు. 4 సంవత్సరాల్లో అక్కడ జీతం 10 లక్షలు. ఎవరు తెలియగల వాళ్ళు? ఫుల్ టైం చేసేవాళ్ళ, పార్ట్ టైం చేసేవాళ్ళ? ఫుల్ టైం ఫుల్ టైం చేసాం. నువ్వు ఎంత త్వరగా ఫుల్ టైం చేస్తే నువ్వు డైమండ్ తర్వాత అంత ఎక్కువ. 4 ఏళ్ళ తర్వాత డైమండ్ అయిన వ్యక్తి 1 కోటి రూపాయలు సంపాదిస్తాడు. ఎంత సంపాదిస్తాడు? 1 కోటి రూపాయలు. ఇప్పుడు దుర్గా మేడం 4 ఏళ్ళ తర్వాత డైమండ్ అయిపోతే సంవత్సరానికి 1 కోటి రూపాయలు వస్తాయి. అదే పార్ట్ టైం చేసేవాళ్ళు 4 ఏళ్ళు డైమండ్ అవ్వాల్సింది 5 ఏళ్ళు అయింది, 6 ఏళ్ళు అయింది, 7 ఏళ్ళు అయింది. లాసా కదా? ఇన్ని కోట్లు లాసే కదా? సో కొంతమంది పేరుకి ఫుల్ టైం, పేరుకేంటి ఫుల్ టైం, కానీ వర్క్ చేయరు. మరి ఆ వ్యక్తులు డైమండ్ అవుతారా? పేరుకి ఫుల్ టైం ఉండి ఎవ్రీడే ఒక ప్లాన్ లేదు, ఒక ఫాలోఅప్ లేదు, ఒక గ్రూప్ మీటింగ్ లేదు, ఒక హోమ్ మీటింగ్ లేదు, ఒక యాక్టివిటీ కూడా లేదు, గ్రూప్లో ఫోటోలే లేవు. ఆ వ్యక్తులు డైమండ్స్ అవుతారా? చెప్పండి సార్, అవుతారా? అరే 24 గంటలు సేఫ్ షాప్ అని చేస్తుంటేనే నన్ను డూప్లికేషన్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. కొద్దిమంది నాలా కష్టపడదాం అనుకుంటున్నారు. అరే మీరు ఇంట్లో కూర్చుంటే మిమ్మల్ని చూసి ఎవరైనా నేర్చుకుంటారు? చెప్పండి సార్, ఎవరైనా నేర్చుకుంటారు? మీరేం చేస్తే అదే కదా కింద వాళ్ళు అదే కాపీ చేస్తారు. చాలా మంది టీం ని బ్లేమ్ చేస్తుంటారు. మా టీంలో ఎవరు పని చేయట్లా.
డు నాట్ బ్లేమ్ యువర్ టీమ్. టీం అంటే ఎవరో కాదు, టీం అంటే మీ యొక్క రిఫ్లెక్షనే, మీ ప్రతిబింబం టీము. నువ్వు ఎలా ఉంటే నీ అర్థం అలా కనిపించింది. జూమ్ లో కెమెరా ఆన్ చేసుకున్నారు, నేను ఎలా ఉన్నాను అలా కనిపిస్తున్నా. ఎస్ ఆర్ నో? నేను అందంగా లేకుండా అందంగా ఉన్నట్టు కనిపిస్తానా? చెప్పండి సార్. కెమెరా ఏమన్నా చేసిద్ది అట్లా? కొంతమంది పెట్టుకుంటారు అట్లా, బ్యూటీ మోడ్ పెట్టుకుంటారు, బ్యూటీ మోడ్. అలా బతకడమే. అంటే వాళ్ళు చేసే తప్పుల్ని వాళ్ళు సరిదిద్దుకోకుండా ఏం చేస్తారంటే ఎవరో ఒకరిని బ్లేమ్ చేస్తూ బతికేస్తారు. అప్ లైన్ బ్లేమ్ చేస్తారు, డౌన్ లైన్ బ్లేమ్ చేస్తారు, బతికేస్తారు. దానివల్ల రిజల్ట్ ఏమైనా వచ్చిందా? వాళ్ళ అకౌంట్లో ఏమైనా డబ్బులు పెరుగుతాయా? చెప్పండి సార్. వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం వల్ల మీ అకౌంట్లో డబ్బులు ఏమైనా పెరుగుతాయా? మా అప్లైన్ పని చేయట్లేదు, మా అప్లైన్ రావట్లేదు, మా డౌన్ లైన్ రావట్లేదు అని వేరే వాళ్ళ మీద బ్లేమింగ్ చేసుకుంటూ బతికేస్తే మీ అకౌంట్లో 1 రూపీ అయినా పెరిగితే అకౌంట్ బ్యాలెన్స్ పెరగదు. సో కాబట్టి వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తూ బతకకుండా మన పని మనం చేస్తూ మనం ముందుకు వెళ్ళాలి. మనం పని చేస్తూ ఉండాలి. మన అప్లైన్స్ ఎవరు వచ్చి పని చేసి చేయకపోయినా మనం పని చేయడం మొదలు పెట్టాలి. మనమే అప్లైనర్. మన కింద ఒక ఇద్దరు టీం వచ్చారంటే అప్లైనర్ ఎవరు? మనమే. ఎస్ అన్న మా అప్లైన్ ఎవరు రావట్లా, మా అప్లైన్ ఎవరు రావట్లా, మా అప్లైనర్. బాబు నీ అప్లైనర్ ఎవరు వచ్చినారు? అప్లైనర్ నువ్వే అప్లైనర్వి. ఒకవేళ నీ అప్లైన్కి డబ్బులు వస్తున్నాయి అంటే టెంపరీయే. నీకు డబ్బులు వస్తుంది లేదు మాత్రం చెక్ చేసుకో. క్లియర్? రెడీనా? ఎస్ ఆర్ నో? సో Yes, Guruji. ఈ విధంగా ఈ సక్సెస్ సూపర్ సిస్టాన్ని కాపీ చేస్తూ అచీవ్మెంట్స్ ఏ రోజుకి ఆ రోజు లెవెల్స్ బట్టి అచీవ్మెంట్స్ ఫుల్ టైం బ్రాంచ్ కల్లా వచ్చేసేయాలి. అండ్ సిల్వర్ అయ్యేటప్పటికి నీ కింద టీంలో ఇప్పుడు ఏదైతే అచీవ్మెంట్లు చెప్పానో ఫ్రెషర్ లెవెల్లో వ్యక్తులు చేయాల్సిన అచీవ్మెంట్స్, బ్రాంజ్ లెవెల్లో చేయాల్సిన అచీవ్మెంట్ ఆ చేయించాలి. నెక్స్ట్ ప్లాటినంకి వచ్చేదాకే 100%. సో ఫైనాన్షియల్ గా ఎవ్రీ వీక్ నీ అకౌంట్లోకి మన ఐడి ఓపెన్ చేసుకొని మన చెక్ చూపించిన స్థాయిలో మనం ఉండాలి. మనం ఐడి ఓపెన్ చేసుకొని చెక్ చూపించిన స్థాయిలో మనం లేకపోతే యు ఆర్ నాట్ ఏ పర్ఫెక్ట్ లీడర్. మన ఐడి ఓపెన్ చేసి చూపించాలి. సేఫ్ షాపులో నేను ఎక్కడికి వచ్చినా నా ఐడి ఓపెన్ చేసి చూపిస్తున్నా లేదా? నా ఇన్కమ్ చూపిస్తున్నా లేదా? ఎస్ ఆర్ నో? అవి చూపించే కదా నేను ప్రతిరోజు డీటెయిల్ క్లోజ్ చేసేది. నేను పర్సనల్గా డీటెయిల్ కోసం వెళ్ళను, కానీ ఒక గ్రూప్ మీటింగ్కి వెళ్ళానంటే అక్కడికి వెళ్ళాక నేను ఏం చూపిస్తున్నాను? నిన్న వెన్నులో చూశారు. నిన్న ఏమైంది రాదు సార్? ఎంతమంది వచ్చారు వాళ్ళు? కొత్త వ్యక్తులు 3 వచ్చారు గురుజీ. మీరు చూశారు, మొత్తం రియాలిటీ చూశారు, మీతో ముఖాముఖిగా మాట్లాడారు, మీకు వచ్చినటువంటి చెక్కు ఇవన్నీ కూడా చూశారు గురూజీ. మీకు వచ్చినటువంటి ఇన్కమ్ కూడా వాళ్ళు గమనించారు గురూజీ. రియాలిటీ గమనించుకున్నారు కాబట్టి వెంటనే లాగిన్ చేసుకొని ఈ అవకాశం తీసుకున్నారు గురూజీ. ఒక్క రోజు కూడా నేను ఎందుకు ఖాళీగా ఉన్నానంటే నాకు భయం. నేను నా ఐడి ఓపెన్ చేసి నా చెక్కు చూపించడానికే ఆ చెక్కు తక్కువ కనిపిస్తే నా ఇజ్జత్ పోయిద్దనే భయంతో నేను వెళ్ళి పనిచేసుకుంటా. ఆ భయం అనేది మన దగ్గర ఉండాలి. మన టీంకి మనం ఒక రోల్ మోడల్గా కనిపించాలా. అచీవ్మెంట్ అంటే అలా ఉండాలా. గోల్డ్ లెవెల్ రాగానే కార్ బుకింగ్, పిల్లలు రాగానే కార్ డెలివరీ. ఎస్ ఆర్ నో? ఇవన్నీ మీ టీం కోసం మీరు చేయాల్సిన అచీవ్మెంట్స్. మినిమం ఒక వ్యక్తి గోల్డ్ అయ్యాడంటే ఆ వ్యక్తికి ఒక ప్రాపర్గా వెన్యూ హాల్ ఉండాలి. ఏముండాలా? వెన్యూ హాల్ ఇది కూడా Venue hall. అచీవ్మెంటే. వెన్యూ హాల్ లేదనుకోండి ఏం చెప్తాం మనం? టీంకి ఏం నాలెడ్జ్ ఇస్తాం? కాబట్టి ఇవన్నీ మీరు ప్రాపర్గా చేసి, సో ఈ సేఫ్ షాప్లో డైమండ్ అవడం అంటే నువ్వేం చేస్తావో నీ కింద టీం అదే చేస్తుంది. నేను ఒక మంచి వేలో చేస్తూ ఉంటేనే కింద వాళ్ళు నా వే కాకుండా వాళ్ళ సొంత వేలో వెళ్తున్నారు. ఇక మీరు వెళ్ళే వేలో ఎలాంటి వాళ్ళు వస్తారో చూడండి. నాకైతే నష్టమేం లేదు. నేను వెళ్ళే వేని ఎవరైతే కాపీ పేస్ట్ చేస్తారో వాళ్ళకి నా సపోర్ట్ నేను ఎక్కువగా ఇచ్చి 100% నాలాంటి వాళ్ళని నా లెఫ్ట్లో 5, రైట్లో 5, 10 మందిని తయారు చేసుకున్నా బిందాస్ నేను. సో నేనైతే ఫిక్స్. మరి ఇది వీలో ఎవరైతే చేస్తారో మరి వాళ్ళే డైమండ్స్ అవుతారని ఆశిస్తూ ఇతరుతో నా మాటలు ముగిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ధన్యవాదాలు. దిస్ గారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. ఓవరాల్గా మళ్ళీ చెప్తున్నాను,
టేప్ షాప్ లో డైమండ్ కావాలంటే ఇప్పుడు చెప్పిన ఈ 4 పాయింట్స్. పాయింట్ 1 చెప్పండి, లెర్నింగ్. పాయింట్ 1 అంటే లెర్నింగ్ గురించి. నేర్చుకోవడం. లెర్నింగ్ ఎలా చేయాలి? జూమ్ లో చేయాలి, ప్లాన్ నేర్చుకోవాలి, ఏషియా ట్రైనింగ్ నేర్చుకోవాలి, ఎఫ్ఐఎం నేర్చుకోవాలి, 7 days లెర్నింగ్ కోర్స్ నేర్చుకోవాలి. నేర్చుకుంటారా? ఎస్ ఆర్ నో? Yes, Yes, గురుజీ. మీరు రావాలి, ఇవి వస్తేనే మీరు డైమండ్ అవుతారు. ఓకే. రెండోది ఏంది? డ్రీమ్స్ పెట్టు. రెండోది ఏంటి? వర్క్ కొన్ని పనులు చేయాలని చెప్పాను. ఏ వర్క్ చేయమని చెప్పాను? డ్రీమ్ డైరీ పెట్టుకోవాలి. ఎస్ ఆర్ నో? డ్రీమ్ డైరీతో పాటు డ్రీమ్ బోర్డు పెట్టుకోవాలి. 150 లిస్ట్ రాయాలి. ఎస్ ఆర్ నో? Yes, గురుజీ. ఈ పనులు అవి. ఆ పనులు మీరు చేయకపోతే అవ్వదు. మూడోది సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఫాలో అవ్వాలి. సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అంటే యాక్టివిటీస్ ప్లస్ కోచ్ మీరే కమ్యూనికేషన్ చేస్తూ ఎవ్రీడే రిపోర్ట్ చేస్తూ ఎస్ఆర్నో అన్ని పనులు చేస్తూ ఉండాలి. టీమ్ కి సర్వీస్ ఇవ్వాలి. టీమ్ కి సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ క్రియేట్ చేపించి వాళ్ళకి హెల్ప్ చేయాలి. మనం చేసే గొప్ప హెల్ప్ ఏదైనా ఉందంటే మనం ప్లాన్లకు వెళ్ళిపోయినా ఫాలోఅప్లకు వెళ్ళిపోయినా కనీసం అక్కడ సిస్టాన్ని క్రియేట్ చేసినా చాలు, అదే గొప్ప మేలు. ఒక వ్యక్తి కింద టీమ్ కి ఏదైనా మేలు చేయాలనుకుంటే అక్కడ ఒక సిస్టాన్ని క్రియేట్ చేయండి, అదే గొప్ప మేలు. ఎస్ఆర్నో? నెక్స్ట్ 4వది అచీవ్మెంట్స్ టార్గెట్లు విన్ అవ్వటం కావచ్చు, ఎవ్రీథింగ్. నువ్వు నీ టీంకి రోల్ మోడల్ అవ్వాలి. నీ టీంకి ఏం కావాలి? నువ్వు రోల్ మోడల్. ఇప్పుడు నా దగ్గర లేని అచీవ్మెంట్స్ ఏమని చెప్పండి. కార్ లేదా, ఇల్లు లేదా, ఫారెన్ టూర్స్ లేవా? ఎస్ఆర్నో? నా దగ్గర ఏం అచీవ్మెంట్ లేవనుకోండి, నేను నా టీం కూడా న్యాయం చేసినట్టు కాదు. సో ఈ పనులు మీరు చేయాలి. చేస్తారా? ఎవరైతే ఈ పనులు చేస్తారో వాళ్ళే సక్సెస్ఫుల్ గా కంటిన్యూగా డైమండ్ అవుతారు, యూనివర్సిటీ ప్రోగ్రామర్స్ కూడా అవుతారు. అలా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ కమిట్మెంట్ చెప్పండి టైగర్స్. నాకు ఎవరైతే